హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో రానున్నటువంటి 4 రోజుల పాటు భారీగా కురనున్నటువంటి వర్షాలు, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనంలోని తుఫానుగా మారే అవకాశం. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాలో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితులను తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడింది. దీని ప్రభావంతో రానున్నటువంటి 4 రోజుల పాటు ముఖ్యంగా మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదు కానుంది. ఇది కనుక తుఫానుగా మారితే రాయలసీమ జిల్లాలకి ఫెంగల్ తుఫాను ప్రభావంతో కురిసినటువంటి వర్షాల కంటే మరింతగా వర్షాలు కురుస్తాయి. రాయలసీమలోని అనంతపురం, పుట్టపర్తి, సత్యసాయి, కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం వ్యాప్తంగా అత్యధిక వర్షపాతం ఉండనుంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదు కానుంది. మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇప్పటికే ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు మొదలయ్యాయి. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో వర్షాలు తక్కువగా నమోదైనప్పటికీ ఆకాశం మేఘావృతమై మోస్తరు వర్షపాతాలు కురుస్తూ ఉంటాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో తేలికపాటి వర్షపాతం ఉంటుంది. ఈ అల్పపీడన ప్రభావం దక్షిణ కోస్తా, దక్షిణ తెలంగాణ జిల్లాల మీద అత్యధికంగా ఉండనుంది. దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్, వనపర్తి, వికారాబాద్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. హైదరాబాద్ లోని యూసఫ్గూడ, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజ్గిరి, జిహెచ్ఎంసీ, చార్మినార్, ఓల్డ్ సిటీ, ఉప్పల్, నాంపల్లి, ఖైరతాబాద్, ఆదివట్ల, గట్కేసర్ ప్రాంతాల్లో కూడా మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ